హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గారి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము హయ్యర్ మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉన్నామా అనే విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మన పత్రిజీ సారు మనకు చక్కగా ధ్యానాన్ని నేర్పించారు. మరి ఎంతో చక్కగా మనందరినీ మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అని పిలిచేవారు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? మరి పత్రిజీ సార్కి తన గత జన్మ తెలుసు, ఎన్నో తెలుసు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయము తెలుసు. కానీ మనం ఎవరమో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు. మనల్ని చూస్తూ ఉన్నాడు. అందుకనే మనము అతనితో ఎంతో మిత్రత్వంగా ఎన్నో జన్మలతో కలిసి ఉన్నాం. కాబట్టే సార్ చక్కగా మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. మరి సారు ఎప్పుడూ ఏం చెప్పేవాళ్ళు? ఆ పరమగురు మండలి వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు నాకు కొన్ని మెసేజెస్ ఇస్తూ ఉన్నారు అంటాడు. మరి ఆ గ్యాలక్టిక్ ఫెడరేషన్లో కూడా నేను ఒక మెంబర్ని అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి ఎక్కడెక్కడి నుంచో అన్ని గ్యాలక్టిక్ ఫెడరేషన్ నుంచి మన పత్రిజీ సార్ని ఈ భూమండలం మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, ధ్యానం నేర్చుకోవాలి, అహింసతో జీవించాలి అనే ఉద్దేశంతో మన పత్రిజీ సార్ని కింద పంపించారు. మరి ఆయన ఆ కార్యాన్ని ఎంతో చక్కగా మనకు తలపెట్టి ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తూ మరి ఈ భూమండలంతా చాలా చోట్ల తిరుగుతూ అందరికీ ధ్యానాన్ని, మరి అహింస యొక్క ప్రచారాన్ని చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి సారు ఇప్పుడు వెళ్ళిపోయారు, కానీ చాలామంది ఇప్పటికీ ధ్యాన ప్రచారము చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. సార్ని చూడలేదు వాళ్ళు, అయినా కూడా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు, పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారు, ఎన్నో విషయాల్ని పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారు, ఎన్నో కార్యాల్ని చేస్తూ ఉన్నారు, ప్రోగ్రామ్స్ని నడుపుతూ ఉన్నారు. మరి ఎలా అంటారు ఫ్రెండ్స్? మరి ఆ చైతన్యము, పత్రిజీ యొక్క ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఆ పనిని చేస్తూ ఉన్నారు. మరి ఎవరైనా కనెక్ట్ అయి ఉండాలి అంటే ఎలాంటి వాళ్ళని మాస్టర్స్ ఎన్నుకుంటారు అంటే ఫ్రెండ్స్, మరి ఎవరైతే విశ్వ కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారో వాళ్ళనే మాస్టర్స్ ఎంచుకుంటారు. మాస్టర్స్ మరి నిస్వార్థముతో, నిజాయితీగా, ప్రేమపూర్వకంగా ప్రేమను ప్రదర్శించే వాళ్ళకి మాత్రమే వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళ అంతరంగంలో వాకిన్ అవుతారు. లేదా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం తెలుసుకోవచ్చు అంటే వాళ్ళకు తెలుసా అంటే ఎవరైనా మాస్టర్స్తో ఎరుకలో కనెక్షన్ అయ్యారా లేదా వాకిన్ అయ్యారా అనేది డౌట్గా ఉంటుంది. ఎరుకతో తెలిసి జరగచ్చు. ఎరుక ఇప్పుడు కొంతమంది మైండ్లెస్ శూన్య స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కనెక్షన్ జరగచ్చు. లేదా కొంతమంది ఎరుక లేకుండా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు అనేది కూడా తెలీదు. కానీ మనము ఒకరిని ఎలా గుర్తుపట్టచ్చు మరి ఇక్కడ మనము ఉదాహరణకి ఎగ్జాంపుల్కి మనము గాంధీజీని తీసుకుందాం ఫ్రెండ్స్. గాంధీజీ మరి ముందు ఎలా ఉండేవాడు, 1920 తర్వాత 47 వరకు మరి గాంధీజీ మాట ఒక వేదంగా మరి మన ఇండియా మొత్తం మీద అతని మాటను విని స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ నడుం బిగించి అతనితో ఏకమయ్యారు. అలా అంబేద్కర్ తీసుకోండి, అలా నెహ్రూ, ఎవరెవరో వచ్చారు. కానీ ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా అందరూ ఏకమై మరి ఆ గాంధీజీ గారి మాట విన్నారు. అతని మాటను దైవంగా, అతను చెప్పింది వేదంగా భావించారు. అప్పుడు అక్కడ మనము
మరి అక్కడ మహావతార్ బాబాజీ యొక్క చైతన్యం వచ్చి మరి గాంధీజీకి కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. అంటే ఎవరైతే ఈ నిస్వార్థంగా విశ్వ కళ్యాణం కోసం పనిచేస్తూ ఉంటారో వాళ్లకు మాత్రమే కనెక్ట్ అవుతారు. కాబట్టి అక్కడ అతను స్వరాజ్యం తేవాలి ఇండియాకి అని సంకల్పం పెట్టుకున్నారు. కాబట్టి అటువంటి మంచి భావనలను కూడా కలిగించింది ఎవరు అంటే వాళ్ళ అంతరంగంలో మరి ఆ మహావతార్ బాబాజీ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వడం వలన మళ్ళీ అక్కడ నుంచి 48 దాకా గాంధీజీ గారి 47 దాకా ఎంతో చక్కగా మరి వాళ్ళ యొక్క ఆ చైతన్యాన్ని కనెక్ట్ అయ్యించి వాళ్ళని మరి విశ్వ కళ్యాణం కోసం నడిపించారు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మరి అంటూ ఉంటారు, మోదీకి మన ప్రధానమంత్రి మోదీ మరి పతంజలి మాస్టర్ వాకిన్ అయ్యారు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక బీజేపీ పార్టీ అయిండొచ్చు, కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎన్నో కొన్ని మంచి పనులు విశ్వ కళ్యాణం కోసం చేయడానికి తోడ్పడుతున్నారు కాబట్టే వాళ్లకు వాకిన్ అవుతారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఎప్పుడైతే వాకిన్ అవుతూ ఉన్నారో వాళ్ళ చైతన్యంతో కనెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ వాళ్ళు ఎరుకతో ఉండొచ్చు, ఎరుకతో ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు ధ్యానము ఆధ్యాత్మికంగానే ఉండాలని లేదు ఫ్రెండ్స్. వ్యవసాయ పరంగా తీసుకున్నా, క్రీడారంగం తీసుకున్నా, మరి నాట్యరంగం తీసుకున్నా, మరి సినీ రంగం తీసుకున్నా, ఏ రంగం కూలీలు అయినా కూడా వాళ్ళు ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో అటువంటి వారికి మాత్రమే కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. మనము వాళ్ళ జీవితాన్ని గమనించినట్లయితే మనకు తెలుస్తుంది. ఏమని అంటే వాళ్ళు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళలో మార్పు అనేది వాళ్ళు చేసే పనుల ద్వారా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆ వాకిన్ అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనుషులకు కొన్ని కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు గాంధీజీ గారు కూడా అక్కడ చనిపోయారు. అంటే ఇక్కడ ఏమంటారు అంటే అక్కడ అతను అక్కడ స్వార్థంగా మరి నెహ్రూ గారికి అంటే అక్కడ పదవి ఇవ్వడానికి అన్నట్లు, అంటే ఇక్కడ అవన్నీ విషయాలు అనవసరం. మరి అక్కడ ఎన్నుకున్నప్పుడు అంటే ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారో ముందు తెలియదు. అలా కొద్దిగా స్వార్థంగా ఉన్నప్పుడు ఆ వాకిన్ మాస్టర్స్ అక్కడ వాళ్ళ యొక్క చైతన్యం అనేది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆ మాస్టర్స్ ఆ సిద్ధాశ్రమము మరి శంబలా నుంచి ఎంతోమంది మాస్టర్స్ ఆ హిమాలయాల్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పటికీ మరి ఎంతోమంది చెబుతూ ఉన్నారు, వాళ్ళని మేము చూస్తూ ఉన్నాము, వాళ్ళు మాకు కనెక్ట్ అయ్యారు అని చెప్తూ ఉంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వాలి అంటే మనము నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా మన పిఎస్ఎస్ఎంలో ఉన్న 80% పీపుల్ ప్రతి ఒక్కరికి మాస్టర్స్ వాకిన్ అయ్యారు. వాళ్ళతో కనెక్టివిటీ ఉంది కాబట్టే ఇలా చక్కగా, అంటే ఏ ఆశ్రమంలో కానీ దేంట్లో కానీ ఇంతమంది వాకిన్ అయ్యి ఒక ప్రోగ్రాం జరిపిస్తున్నారు అనేది లేదు ఫ్రెండ్స్. అంత గొప్ప సంస్థ మన పిఎస్ఎస్ఎం. అంటే అంతమంది వాకిన్ మాస్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు తెలీదు వాళ్ళు అయినారా వాకిన్, లేదా వాళ్ళు ఆ గొప్ప మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉన్నారా ఆ వాళ్ళ చైతన్యంతో అని తెలియకుండా ముందుకు వర్క్ చేసేస్తూ ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకేమో తెలీదు, నేను ఈ ధ్యాన ప్రచారం చెయ్యాలనుకున్నాను, ఈ ర్యాలీ చెయ్యాలనుకున్నాను, దీనికి ఇంతమంది వస్తారు అని నేను ఊహించలేదు, ఆ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయ్యిందని. కానీ వాళ్ళు చేసేసారు. ఎందుకు? ఆ మాస్టర్స్ వాళ్ళతో కనెక్షన్ కావటం వలన అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఒకరి జీవితము ఎంతో చక్కగా అద్భుతంగా ఇన్ని రోజులు గడిచింది, కానీ ఇంకా తర్వాత అది గడవటం అంటే చాలా కష్టమయ్యింది. ఇప్పుడు ఎందుకు కష్టాలనేవి వచ్చాయి అంటే అక్కడ మాస్టర్స్ అక్కడ వాకిన్ అయిన వాళ్ళు వెళ్ళిపోయారా, లేదా వాళ్ళ ఒక చైతన్యంతో అక్కడ కనెక్షన్ అయిపోయిందా అంటే కాదు ఫ్రెండ్స్. అంటే ఆ టైంలో ఆ మాస్టరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మరి మాస్టర్స్, ఆ వాకిన్ అయిన మాస్టర్స్ కానీ మన చైతన్యంతో కనెక్ట్ అయిన వాళ్ళు కానీ గమనిస్తూ ఉంటారు. ఎలా ప్రవర్తిస్తున్నాడు
అంటే ఇంతేనా నా జీవితం, ఇదేనా అని అనుకోకుండా అవన్నిటినీ తట్టుకొని మరి ధైర్యంగా నిలబడి మరి ముందడుగు వేస్తూ నిస్వార్థంగా విశ్వ కళ్యాణం కోసం పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ఆ మాస్టర్స్ కష్టాలు వచ్చినాయని కాదు ఫ్రెండ్స్, అక్కడ నా కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంది అనే దానిని ఆ మాస్టర్ గుర్తించి యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అప్పుడే మరి ఆ మాస్టర్స్ కూడా అంటే మనము వెళ్ళిపోయారేమో ఇప్పుడు కాబట్టి జీవితం ఇలా ఉందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మరి ఎంతో చక్కగా మరి చూడండి, ఎంతోమంది మాస్టర్స్ ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. నిజంగా కొంతమంది నేను ఇప్పుడు ఈ ప్రచారం అంటే ఇక్కడ మనం స్పిరిచువల్గా కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మరి విశ్వ కళ్యాణం కోసం అంటే ఈ పనులు చేయడం ద్వారా దేశానికి కానీ విశ్వానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్లకు అంటే ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు మాస్టర్స్ కనెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను ఫ్రెండ్స్. ఏవైనా పొరపాట్లు ఉంటే మరి క్షమించేయండి, నాకు తెలియకుండా చెప్పింటే సారీ మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే ఎంతో చక్కని జ్ఞానం కదా ఫ్రెండ్స్. మరి మీకు నచ్చితే తప్పకుండా వీటిని అన్నింటినీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మాస్టర్స్. మరి ధ్యానం ఎలా చేయాలి, మరి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. మరి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, అద్దాలు పెట్టుకొని ఉంటే పక్కన పెట్టాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మనం వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్, 2 సార్లు ప్రతిరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.